హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై అనదర్ న్యూ వీడియో విత్ అనదర్ న్యూ రెసిపీ. ఈరోజు నా స్టైల్లో పర్ఫెక్ట్ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ చేసి అండ్ వేసి చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇడ్లీ అండ్ దోశకి ఒకటే బ్యాటర్ యూస్ చేస్తాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు రైస్ తీసుకోవాలి. మీరు 4 కప్పుల వరకు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ రైస్ అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటే మీకు ఇడ్లీ అయినా దోశ అయినా స్మూత్గా వస్తాయి. సో దాంతోపాటు 1 కప్పు మినపప్పుకి మినిమం ఒక 10 గ్రామ్స్ వరకు మెంతులు తీసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి. 5 hours later. 5 to 6 అవర్స్ నానాక మీరు గ్రైండింగ్ స్టార్ట్ చేసుకోండి. గ్రైండింగ్ అయ్యాక బ్యాటర్ అనేది కొద్దిగా మురుగుగా ఉండాలి. అప్పుడే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుంది. సో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు ఆ గిన్నె అనేది లెంత్లో కొద్దిగా స్పేస్ ఉంచుకోండి, లేదంటే అది ఫర్మెంట్ అయిపోయి నెక్స్ట్ రోజు ఒలిగిపోతుంది. సో నెక్స్ట్ రోజు ఎలాగ ఉంటుందో చూసేయండి. The next day. నైట్ గ్రైండ్ చేసుకున్నాను. సో మార్నింగ్కి ఫర్మెంట్ అయ్యి ఆ పిండి అనేది ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది. సో నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇడ్లీ అండ్ దోశ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి, ఇడ్లీ ఈ పిండితో ఎలా వేయాలి, అది స్మూత్గా ఎలా వస్తుందో చూపిస్తాను. నిన్న చేసుకున్న ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా సోడా వేసి దాంతోపాటు సాల్ట్ వేసుకొని అది వాటర్ వేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా లైట్గా వేసుకోవడం వల్ల మనకి ఫ్లఫీనెస్ అండ్ స్మూత్నెస్ బాగా వస్తుంది. బికాస్ ఇది దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ ఒకటే కాబట్టి. అదే రవ్వ ఇడ్లీకి అయితే మనకు ఎలాంటి సోడా అవసరం లేదు. అండ్ మీకు ఇడ్లీ ట్రేలో కొద్దిగా ఆయిల్ రాసుకోండి, దానివల్ల మీకు ఇడ్లీ అనేది తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇడ్లీ పాట్లో సుమారు స్టీమింగ్ రెస్టారెంట్స్ అయితే మాకు 8 minutes పడుతుంది. ఇంట్లో అయితే ఒక 15 minutes స్టీమ్ చేసుకోండి. మీకు అలా వీడియోలు చూపించినట్టు ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి. నెక్స్ట్ దోశ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, విత్ మిక్సింగ్ ఎవ్రీథింగ్ చూసేయండి, మిస్ చేయకండి. మీరు దోశ మిక్సింగ్కి ఒక బౌల్లో 1 కప్ బేసన్లో 3 స్పూన్స్ షుగర్ అండ్ 1 స్పూన్ వేసుకోండి. అండ్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అండ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎలాంటి ఉండలు రాకుండా స్మూత్గా పేస్ట్గా చేసుకోండి. ఈ మిక్సింగ్ని మనం ముందుగా చేసుకున్న బ్యాటర్లో వేసుకుని బాగా మిక్స్ చేసి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో స్మూత్గా తెచ్చుకోండి. ఈ బేసన్ మిక్సింగ్ చేసుకోవడం వల్ల మీ దోశ అనేది గోల్డెన్ కలర్తో క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ అలాంటి ఆలు మసాలా వేసినా, ఎర్రకారం వేసుకున్నా, ఎగ్ వేసుకున్నా సరే దోశ అనేది అట్లాగా మెత్తపడిపోదు, అలాగే క్రిస్పీగా స్మూత్గానే ఉంటుంది. చాలామంది మైదా కూడా మిక్స్ చేస్తారు, మనం అలాంటి ఏం మిక్స్ చేయట్లేదు. అండ్ చూసారు కదా కలర్ అనేది ఎంత నీట్గా ఉంది. మనకి ఇంట్లో చేస్తుంది కాబట్టి నేను ఇంట్లో ప్యాన్స్లో కూడా వేసి చూపిస్తాను, చూసేయండి. నేను తీసుకుంది నా దగ్గర ఉన్న నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్. ఇది ఫస్ట్ టైం కోటింగ్. జస్ట్ ఆయిల్ వేసి దాని మీద ఆనియన్ రుద్ది వాటర్ వేసి తీస్తాను. దాంతోపాటు దోశ వేసాను. సో ఫస్ట్ టైం చాలామంది దోశ కూడా రాదు. సో ఈ టెక్నిక్ వాడండి, మీకు జస్ట్ ఫస్ట్ స్టార్ట్ నుంచే మీకు నీట్గా కొద్దిగా రోస్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది, స్మూత్గా వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా ప్లీజ్ కమెంట్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.